ఈ సంఘములో, అంతియోకియ సంఘములో ఉన్న ఈ మంచి స్వభావాన్ని మనము కూడా అలవాటు చేసుకుందాం. మనకంటే మరి సామర్థ్యం ఎక్కువ కలిగిన వారిని కానీ, మనతో సమానంగా ఉన్న వారిని కానీ చూసి ఎప్పుడు కూడా మన హృదయాలు ఎక్కడ బాధపడడానికి వీల్లేదు, వారిని ఎక్కడ నొప్పించడానికి వీల్లేదు, వారి స్థానాన్ని ఏదో చెరుపుదామన్న తలంపు మనలో ఉండడానికి వీల్లేదు, వారిని తక్కువగా చూడడానికి వీల్లేదు, వారి యొక్క పరువును ఏ విధంగా పాడు చేద్దాం అనుకోవడానికి వీల్లేదు. అది దేవుడు ఏమాత్రము ఇష్టపడడు. దేవుడు ఖచ్చితంగా అలాంటి భావాలు కలిగిన మనల్నే అతడు మన మీదే కోపపడతా ఉంటాడు. గనుక వీరు కలిసి చక్కగా తన ప్రవచన వరాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. వారు కలిసి చక్కగా తమ బోధనా పద్ధతిని ముందుకు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వీరికి ఇది ఎలాగూ సాధ్యమైందంటే, వీరందరూ ఆత్మ చేత నడిపింపబడేవారు తప్ప తమ శరీరాల చేత నడిపింపబడేవారు కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు మనలాంటి వారందరము కలిసి ఉండగలము. ఒకే స్థాయిలో ఉన్న వారందరూ ఎప్పుడు కలిసి పని చేయగలరంటే, వారు ఆత్మ చేత నడిపింపబడాలి. శరీరం చేత అయితే ఈ శరీరం ఒప్పుకోదు. దీనికి ఏమండి వార్వలేనితనం ఉంటది, దీనికి అతిశయం, దీనికి గర్వం చాలా ఉంటాయి ఈ శరీరంలో. కనుక ఎవరైతే శరీరం చేత నడిపింపబడతారో